శ్రేష్ చిత్ర బ్యానర్ పైన వంశీ గారితో సినిమా నిర్మించడం నాకు చాలా సంతోషం, అదృష్టం. 3 సంవత్సరాల క్రితం వంశీ గారిని కలిసి సినిమా చేయమని అడిగాను. ఆయన మంచి కథ ఉన్నప్పుడు చేస్తాను అని చెప్పారు. ఆయన కోసం వెయిట్ చేస్తాను. లాస్ట్ ఇయర్ మనం మంచి కథ చూసుకుని చేద్దామని చెప్పారు. ఈ స్క్రిప్ట్ మీద 9 months పనిచేసి మంచి స్క్రిప్ట్ తయారు చేసి పెట్టారు. ఈరోజు పూజతో మొదలుపెట్టాం. February 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ చేస్తాం. I am blessed to work with Vamshi sir, Chakri sir and MB Raghu sir. Everyone is telling me about Vamshi sir. All directors are keeping him as a role model. He's a national award winner and my first Telugu film as a hero. After Rangam, I heard lot of scripts. This script is amazing. A superb romantic comedy. Lot of interesting sequences. Lot of love in the movie. Lot of goodness in the film. I really love Chakri sir's songs. Even though I don't know Telugu, I really love listening to his songs. And everyone knows about MB Raghu sir's camera work. Really I am blessed to work in this film, and I'm thankful to Purna Chandra sir for giving me this wonderful role. Why? Because he's very much passionate about films. I have never seen a producer who is madly after films, and that too only after good films. He is completely into it. I am so happy to be a part of this film. Thank you so much. శ్రేయస్ చిత్ర బ్యానర్ పై పూర్ణ గారు నిర్మిస్తున్న ఈ సినిమా వంశీ గారి దర్శకత్వంలో మళ్ళీ మా కాంబినేషన్లో మేము ముందుకు రాబోతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది వంశీ గారితో మళ్ళీ పనిచేయడం. ఎన్ని ట్రెండ్లు మారినా, ఎంత ఫాస్ట్ బీట్లు వచ్చినా, మ్యూజిక్లో ఎంత విప్లవం వచ్చినా కూడా వంశీ గారి స్టైల్ అనగానే అదొక ప్రత్యేక శైలి. దానికి కొన్ని కోట్ల మంది అభిమానులు, ప్రాణం ఇచ్చేవాళ్ళు, చెవి కోసుకునే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి మెలోడీ మళ్ళీ చేసే అవకాశం రావడం నిజంగా ఆనందదాయకం. సో ఎప్పుడైతే మ్యూజిక్ షూటింగ్ స్టార్ట్ అయ్యాయో ఆ రోజు నుంచి కూడా నేను ఆ అనుభూతిని ఫీల్ అవుతున్నాను. 2 పాటలు రికార్డింగ్ అయ్యాయి, ఇంకా 3 పాటలు కంపోజింగ్ జరుగుతుంది. మొత్తం 5 పాటలు ఇందులో. అలాగే అజ్మల్ అందరికీ తెలుసు, రంగం ఫేమ్, ఇందులో హీరోగా చేస్తున్నారు. ఫస్ట్ టైం తెలుగులో హీరోగా చేస్తున్న సినిమా. సో డెఫినెట్గా మీ అందరికీ బాగా నచ్చే హీరో అవుతారని ఆశిద్దాం. ఈ సినిమా మరి మ్యూజికల్గా అలాగే సినిమా పరంగా కూడా చాలా బాగుంటుందని, బాగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ శ్రేయస్ చిత్ర ప్రొడక్షన్ నెంబర్ 1 ఇవాళ పూజ జరిగింది. త్వరలో షూటింగ్లోకి వెళ్తున్నాము. వంశీతో నాకు ఇది 9th మూవీ. అందులో మీకు తెలుసు చాలా మెమరబుల్ మూవీస్. దిస్ ఈస్ గోయింగ్ టు అనదర్ మెమరబుల్ మూవీ. అక్యూట్ ఫిల్మ్. ఏప్రిల్ 1 విడుదల చేశారు. చిన్న కాలనీలో చేసిన ఒక చక్కటి సినిమా. నోబడీ కెన్ ఫర్గెట్ అబౌట్ దట్. అలాగే ఇది కూడా చాలా చక్కటి లవ్ రిలేషన్షిప్స్ మీద ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో వండర్ఫుల్ మూవీ. చాలా బాగా ఉంది స్క్రిప్ట్. చక్రి గారు 2 పాటలు ఆల్రెడీ రికార్డ్ చేసి విన్నాను నేను. ట్యూనింగ్ చేసిన కూడా నాకు చెప్పారు, వినిపించారు. ఇట్ ఈస్ గోయింగ్ టు అనదర్ మ్యూజికల్ హిట్ వంశీ చక్రి కాంబినేషన్లో. సో ప్రొడ్యూసర్ గారు 3 years నుంచి వంశీని వదలకుండా విసుగు చెందిన విక్రమార్కళ్ళ వెంటపడి మొత్తం మీద ఇప్పటికీ దాన్ని ట్రాక్లో పెట్టగలిగారు. అండ్ డెఫినెట్గా ఆ ప్రొడ్యూసర్ గారికి ఒక మంచి ప్రాజెక్ట్ అందరం కలిసి చేయబోతున్నాము. అజ్మల్ నేను రంగం చూశాను. సో ప్రామిసింగ్ అనిపించాడు నాకు అప్పుడే.
నెక్స్ట్ జనరేషన్ ఐ మీన్ ఇప్పుడు కాబోయే అప్కమింగ్ హీరోస్లో డెఫినెట్గా జూమ్ అవుతాడు త్వరలో. తెలుగులో కూడా వస్తే బాగుంటుంది డైరెక్ట్ తెలుగు అనుకున్నప్పుడు ఈ ఫిల్మ్లో అతనే క్యాస్ట్ అవుతున్నాడు తెలిసి ఐ బ్లెస్డ్ హిమ్ విత్ మై హార్ట్. డెఫినెట్గా రేపు మనకి తెలుగు హీరోల అగ్ర జాబితాలో తను కూడా చేరాలని కోరుకుంటూ అండ్ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఆ ఫిల్మ్ చాలా చక్కటి అనుభూతిని కలిగించేట్టుగా తయారు చేయడానికి మేమందరం కృషి చేస్తాము. దానికి మీకు తెలుసు వంశీ గురించి నేను చెప్పక్కర్లేదు. అందరికీ నమస్కారం.